ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ఆయన వస్తాడు లుంగి కట్టుకొని ముఖ్యమంత్రి, ఆయన ఉపన్యాసం చెప్తాడు. ఏమో బాధపడి నమ్మడం సిగ్గుచేటు. ఉత్తరప్రదేశ్ పర్ క్యాపిటల్ 71,000. ఆయన ఉపన్యాసం చెప్తే మనం విని తరించాలన్న తెలంగాణలో. తెలంగాణ పర్ క్యాపిటల్ 4వ వంతు కాదు. మన దాంట్లో చారాన పనిచేసిన వచ్చి మనకు చెప్తారట నీతి, మనం వినాలి, విని తరించాలి. బాగలేదా రాహుల్ ఇది? దెర్ మస్ట్ బి ఏ లిమిట్ మిస్టర్ రాహుల్. ఈజ్ ఇట్ డెమోక్రసీ? ఈజ్ ఇట్ ద వే ద యూనియన్ మినిస్టర్ షుడ్ స్పీక్? ఈజ్ ఇట్ ద వే టు ఇన్సల్ట్ ఎ పీపుల్ ఆఫ్ ఎ స్టేట్? ఇట్ ఈజ్ అన్టాలరబుల్. బ్రదర్, నేను ఏమంటున్నాను, దయచేసి ఓడించేటోళ్ళు గెలిపించేటోళ్ళు ప్రజలు, వ్యక్తులు గారు. వ్యక్తులు అట్లా అనుకుంటోళ్ళు వెరి వెంగళ కింద లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యం ఉంటాడు నేను ఓడిస్తాను మాట్లాడతాడా? మాట్లాడుతున్నా అది అహంకారానికి లేదా అవివేకానికి నిదర్శనం అవుతుంది. తెలుగుకాల ముచ్చట అవుతుంది అది. యాడా ముందు వాళ్ళకి అంత దమ్ముంటే డేట్ డిక్లేర్ చేయమని రాదా? నేనే అసెంబ్లీ రద్దు చేస్తాను. నిజంగా అంత దమ్ముంటే రమ్మను రాహుల్, యు మీడియేట్. ఎందుకు ఆ పనికి మాలిన నాకు అర్థం కాదు. ఇవన్నీ వాదనల కిందకి వస్తాయా? ఇవి ఆర్గ్యుమెంట్సా? ఇవి గీ చిల్లర మాటలతో కేసీఆర్ని కొడతారా? నాకు అర్థం కాదు. ఈ దిక్కుమాలిన ఆరోపణలు, ఈ చిల్లర ముచ్చట్లు, ఈ కాయగూరకుడు మాటలు గివేనా? వీటితో మేము కేసీఆర్ని దెబ్బతీసి గిట్లా గింత కొరితే ఆలోచన ఉంటుంది. గింత కురుస మంచిది కాదు బ్రదర్. అది ఇవాళ మంచిగా పనిచేసినాం, తప్పకుండా మంచి ఫలితాలు వచ్చినాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. విప్లవాత్మకమైన దళిత బంధు తెచ్చినాం, వాళ్ళు అద్భుతంగా ముందుకు పోతున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం బ్రహ్మాండంగా, దాని ఫలితాలు దేశానికి కనపడతాయి. ఇలా భయం ఏందండి? ఇప్పుడు కేసీఆర్ జాతీయ స్థాయిలో బయలు పెడితే మొత్తం రైతు బంధు ఇస్తా అంటాడు, దళిత బంధు ఇస్తా అంటాడు, మన కొంప మునుగుతుందని వాళ్ళ భయం. అంతే కదా, ఇంకేమున్నది? థ్యాంక్ యూ. ఇంకేం సార్? మల్లేశం గారు చెప్పండి. అంటే ఇప్పుడు దేశంలో నడిపించేది మల్లేశం సాబ్ ఒకటి చెప్పండి. మీరు సీనియర్ జర్నలిస్టు. బ్లాక్మెయిలర్ ప్రభుత్వమా లేకపోతే ప్రజాస్వామ్య ప్రభుత్వమా? బ్లాక్మెయిలింగ్ అనండి. మాతో మంచిగా ఉండిస్తాం, చక్కెర కోయరా, చాక్లెటా? నువ్వు గవర్నమెంటే, నేను గవర్నమెంటే, నీ ఇంట్రెస్ట్ ప్రజలే, నా ఇంట్రెస్ట్ ప్రజలే. ఆ విధానమే దిక్కుమాలిన విధానం. అట్లా మాట్లాడుతున్నానండి ఒక ప్రజాస్వామ్య దేశంలో. అంటే ఎంత భావదారిద్ర్యంతో కూడుకున్నటువంటి, ఎంత దివాలా కోరు విధానం అండి అది. నాతో ఉంటే మంచిగా చూస్తా, లేకపోతే మంచిగా కూడా అంటే మాటల ఒక యాజమాన్య బాధ్యతలో ఉన్న తండ్రి అనొచ్చు నా మాట? అదే చాలా వికారం అని నేను అనేది. థ్యాంక్ యూ. నువ్వు చాలా అడిగినావు. My first tenure. So I have 2 more quarters. CM sir. Sir. Rahul. Sir. దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది. డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. రైతు బంధు 100 ఎకరాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా? రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? వాస్తవానికి 100 ఎకరాలు ఉన్నప్పుడు రైతు బంధు అవసరమా? మీ సూచన ఏంది సార్? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మినిమం లిమిట్ పెట్టండి. చీఫ్ సెక్రటరీ గారు వారి పేరు, వారు ఇచ్చిన సూచన రాసుకోండి, ఎగ్జామిన్ చేద్దాం. సార్ హలో సీఎం సార్. ప్రమోద్. సీఎం గారు ఒక ప్రశ్న. ప్రమోద్ గారు, भाई ये पहली बार केस नहीं है, ये आखिरी बार भी नहीं है. 2004 से लगातार वो प्रोग्राम होते जा रहे. वो सिलसिले में अभी ये सरकार भी वही
निर्णय लिए, कोई चिंता करने का जरूरी नहीं है, हम लोग पूरा इसका पर्यवेक्षण करने वाले हैं। ఎస్ సీఎం గారు ఒక उमा నిమిషం. प्लीज, Yes. उमा एनडीटीवी। My question is also related to the Raitu Bandhu thing. Are you thinking of a ceiling on Raitu Bandhu? This Raitu Bharosa is only for tenant farmers, or landed farmers also once again need to apply so that you can review all the applications and know whether bigger land holdings will also be getting the same Raitu Bandhu as it continued till now? Uma, what is your, out of your expense, what is your suggestion? Suggestion is that there should be a ceiling. It's not for me to suggest, it's for your government to decide. Yeah, you are part of the government. I am welcoming you to share your views in this government. Okay, I certainly believe that there should be a ceiling on Raitu Bandhu, on the land ownership, because that's something that is draining your exchequer hugely. You will be able to implement many more of your promises to the poor if you go with Raitu. As of now, there is no ceiling. Definitely, we will discuss in the floor of assembly, next budget session, then we will take a call with building consensus with all opposition parties, then we will take a final call. సజెస్ట్ सर इस तरफ सर तो ये यहाँ हर आदमी, चार्लेस ओबराज भी आप कुछ पूछे तो वो बोलेगा कि मैं कुछ नहीं किया, मैं ऐसे गुनाह कुछ भी नहीं किए, मुझे छोड़ दो, ऐसी कहता है। तो इसमें कौन गुनहगार है, कौन क्या किए, कौन कहां से लूटे, ये सब सारे इंक्वायरी इसीलिए डाल रहे कि जुडिशियल इंक्वायरी इसीलिए बना रहे कि कौन कौन जिम्मेदार है। इंक्वायरी में ये पूरा तय हो जाएंगे, एल&टी का रोल क्या है, हरीश राव का रोल क्या है, केसीआर जी का रोल क्या है, और अलग दूसरे अधिकारी का भी क्या रोल है, वो बाद में पता लगेगा कि आफ्टर वंस वी हैव कंप्लीटेड आवर इंक्वायरी। सीएम सर इस तरफ सर सीएम सर यस, वेरी सून। सीएम सर ఆశీష్, గత ప్రభుత్వంతో చాలా కామెంట్ చేశారు. గతంలో గవర్నర్ కూడా కొన్ని కామెంట్ చేసినప్పుడు మీరు కూడా మద్దతు తెలిపారు, ఒక ఆడపిల్లని అట్లా అనొద్దు అని. సో ఆ గవర్నమెంట్ తో గవర్నర్ కు ఉన్న గ్యాప్ ని ఆ గవర్నమెంట్ ఆమె చాలాసార్లు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. మీ గవర్నమెంట్ తో గవర్నర్ గారికి రిలేషన్ ఎట్లా ఉండబోతుంది? ఎట్లున్నది అనుకుంటున్నావు ఈ 25 రోజులు? సేమ్ అట్లనే కంటిన్యూ అయింది। सर आपकी गवर्नमेंट यहाँ पर कर्नाटक के कांग्रेस गवर्नमेंट से काफी ज्यादा इंस्पायर है। 5 गारंटी सारे आशीष। यहाँ पर जो तेलंगाना में आपकी सरकार है, कांग्रेस की सरकार जो कर्नाटक में है, हमने इलेक्शन कैंपेन के दौरान भी देखा कि काफी ज्यादा वहां से इंस्पिरेशन लिया। कर्नाटक सरकार ने एक फैसला लिया है, बेंगलोर में उनकी म्यूनिसिपैलिटी ने 60% बोर्ड्स जो हैं साइनेजेस लोकल लैंग्वेज में होंगे। आपकी क्या राय है? तेलंगाना में हैदराबाद शहर में भी ये चीज होना चाहिए। प्लस उनका कहना है कि 70% लोकल को इंडस्ट्रीज में अपॉइंटमेंट मिलना चाहिए। इन दो इश्यूज पे आपका व्यू क्या है? और सेकंड मेरा क्वेश्चन सर, आपने और डिप्टी चीफ मिनिस्टर साहब ने प्राइम मिनिस्टर से मुलाकात की है, उसका एजेंडा क्या था, क्या बातचीत हुई? एजेंडा तो सीधा सीधा कल ही पत्रकारों को पूरा एक्सप्लेन किए हमारा डिप्टी चीफ मिनिस्टर। हमारा कोई हिडन एजेंडा नहीं है, हमारा लोगों के ऊपर कोई कुछ केस नहीं है, कुछ लूट मार किए सो वाले माफ करने के लिए झुकने का भी नहीं है। हम सीधा गए, हमारे दरखास्त दिए तेलंगाना जनता के तरफ से। प्राइम मिनिस्टर ने आश्वासन दिलाया कि भाई सरकार, केंद्र सरकार प्रदेश सरकार के लिए अच्छा मदद देंगे, तो वी आर एक्सपेक्टिंग दैट सपोर्ट। और तीसरी बात, ये जो चर्चा हो रही है ये 5 गारंटीज के बारे में, कर्नाटक के मॉडल, इधर के मॉडल, उधर के मॉडल, कहीं के मॉडल नहीं, ये तेलंगाना मॉडल है। तेलंगाना मॉडल के हिसाब से हम जिम्मेदारी से ये काम निभाएंगे। जो जो वेलफेयर के लिए एलिजिबल है